హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వేస్ట్ మెటీరియల్స్తో మనం బుద్ధ బొమ్మ ఎలా చేయాలో చూద్దాము. దానికి నేను ఆల్రెడీ యూజ్ చేసింది ఇది తీసుకున్నానండి. ఇది ఏదైనా బాటిల్ క్యాప్ బేస్గా తీసుకున్నాను. అలాగే ఈ స్టిక్ వచ్చి మన పెద్ద నూడిల్ స్టిక్ అనమాట. దాన్ని ఈ హోల్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. సో నెక్స్ట్ వేస్ట్ పేపర్స్ తీసుకోండి. న్యూస్ పేపర్స్ కానీ వేస్ట్ బుక్స్ నుంచి కానీ తీసుకున్నాను. సో మనం కాళ్ళకి ఇలా న్యూస్ పేపర్స్ తీసుకొని దానికి ఇలా థ్రెడ్లు అయితే చుట్టాను అనమాట. హ్యాండ్స్కి ఇలా న్యూస్ పేపర్ అనే కాదు, ఓల్డ్ బుక్ నుంచి పేపర్స్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా థ్రెడ్ అనేది చుట్టాను. నెక్స్ట్ వచ్చి మనం బాడీకి కూడా అలాగే 2 పేపర్స్ తీసుకుందాము. ఇప్పుడు ఇవి ఎలా అతికించాలో చూద్దాము. ఫస్ట్ నేను B7000 తీసుకుంటున్నాను దీన్ని. సో కాళ్ళు ఫస్ట్ ఇక్కడ అతికించాలన్నమాట. సో ఇలా అతికించుకోవాలి కాళ్ళు. సో నెక్స్ట్ బాడీ అండి. ఆ బాడీకి ఇలా తీసుకున్నాను పేపర్స్ తీసుకొని దీనికి కూడా ఇదే విధంగా థ్రెడ్ అనేది మనం చుట్టేసుకుందాము. సో మీ దగ్గర B7000 లేకపోతే మనం ఇక్కడ గ్లూ గన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా బాడీ ప్రిపేర్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ హ్యాండ్స్ నేను చూపించిన విధంగా అతికించుకోవాలండి. ఇలా నెక్స్ట్ మనం ఇలా వాల్ పుట్టి డవ్ తీసుకోవాలన్నమాట. దీంట్లో వాల్ పుట్టి డవ్, ఫెవికాల్ ఈక్వల్ క్వాంటిటీ వేసి మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. సో చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. సో దీన్ని మనము బ్రేక్స్ లేకుండా కలుపుకోవాలి. సో మనం ఇప్పుడు ఈ పేపర్ ఏదైతే చేసామో దాన్ని కవర్ చేయాలన్నమాట మొత్తము ఈ వాల్ పుట్టి డవ్తో. సో ఇలా కాళ్ళు, బాడీ అండ్ హ్యాండ్స్ కూడా మనం కవర్ చేసుకోవాలి. సో మొత్తం వాల్ పుట్టి డవ్ అప్లై చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. సో అప్లై చేసిన తర్వాత ఇలా వాటర్తో దీన్ని బాగా సాఫ్ట్ చేసుకోవాలి మనము. సో వాటర్ అప్లై చేసి ఇలా సాఫ్ట్ అయినంత వరకు చేసుకోవాలి. తర్వాత మనము ఏమైనా డీటెయిలింగ్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడే ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే డ్రై అయిన తర్వాత అవ్వదు కదా. సో ఏమైనా డీటెయిలింగ్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇప్పుడే ఇచ్చేద్దాము. నెక్స్ట్ దీని ఫేస్ రెడీ చేయాలి. సో వాల్ పుట్టి డవ్ నీట్గా రౌండ్గా చేసుకొని మనము ఫేస్ రెడీ చేద్దాము. సో దానికి ఇలా రౌండ్గా తీసుకొని ఇలా
ఫేస్ లాగా పెట్టుకుందాము. తర్వాత దీన్ని ఫేస్ లాగా నీట్గా అరేంజ్ చేసుకుందాము. సో కొంచెం ఇయర్స్ షేప్ వచ్చినట్టు చేసుకొని ఇక్కడ, అలాగే మన బుద్ధకి ఇక్కడ ఇలా ఉంటుంది కదండి హెడ్ మీద, అది కూడా చేసుకొని తర్వాత కొంచెం ఇయర్ షేప్లో వచ్చినట్టు చూసుకోండి. సో నెక్స్ట్ దీనికి అక్రిలిక్ కలర్ అప్లై చేద్దాం. సో ఇలా బ్లాక్ అక్రిలిక్ కలర్ దీన్నంతా అప్లై చేయాలండి. సో బ్లాక్ అక్రిలిక్ కలర్ వేసిన తర్వాత నేను ఇలా ఈ కుందన్స్తో ఇక్కడ డెకరేట్ చేశానండి. చిన్న కుందన్ తీసుకొని ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ ఈ లేస్ తీసుకొని ఇలా అతికించుకున్నాను. సో ఇలాంటి లేస్ ఏదైనా ఉంటే ఇక్కడ అతికించుకోవాలి. అలాగే ఆరెంజ్ కలర్ వేసుకొని దానికి ఇలా మిర్రర్స్ అయితే అతికించుకున్నాను అనమాట. సో మనకి వేస్ట్ మెటీరియల్తో బుద్ధ స్టాచ్యూ అయితే రెడీ అయింది.